ఒక ఊరిలో పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టుకి ఒక ఉయ్యాల కొంతకాలం నుంచి వేలాడుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఉయ్యాల ఊగుతూ ఎవరో చనిపోయారని, వారు భయంకరమైన దయ్యంగా మారి ఆ ఉయ్యాల దగ్గరే ఉంటున్నారని, అందుకే ఆ ఊరు ప్రజలు ఎవ్వరూ ఆ మర్రి చెట్టు వద్ద ఉన్న ఉయ్యాల దగ్గరకు వెళ్లరని ఆ ఊరు పెద్దలు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఒక అర్ధరాత్రి ఆ ఊరి మర్రి చెట్టు పక్కనే ఉన్న ఇంట్లో రామయ్య, నిర్మల అనే భార్యాభర్తలు నిద్రపోతుండగా ఆ మర్రి చెట్టు వద్దనుంచి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం విన్న రామయ్య ఈ సమయంలో ఎవరు ఏడుస్తున్నారు అని కిటికీ నుంచి చూడగా ఆ మర్రి చెట్టు వద్ద ఓ భయంకరమైన దెయ్యం ఉయ్యాలపై ఊగుతో ఏడుస్తోంది. రామయ్య బయటకు వెళ్లి చూద్దామనగా అతని భార్య నిర్మల భయంతో బయటకు వెళ్లొద్దు అని ఆపింది. మరుసటి రోజు వారి బంధువులైన బబ్లు, నీలు ఇంటికి వచ్చారు. వారికి ఆ ఊరి మర్రిచెట్టు దయ్యం గురించి ఏమీ తెలియదు. ఆ రోజు రాత్రి నీలు కిటికీ నుంచి ఆ మర్రిచెట్టు వద్ద ఉన్న ఉయ్యాలను ఆశ్చర్యంగా చూస్తూ ఎంత అందంగా ఉందని అనుకుంది. ఆ అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా నీలు ఒక్కరే ఆ ఉయ్యలపై కూర్చుని ఊగుతూ పాటలు పాడుతోంది. కొద్దిసేపటి తర్వాత నీలు తిరిగి ఇంటికి వెళ్లడానికి ఉయ్యాల నుంచి దిగదలచగా ఆ భయంకరమైన దయ్యం ఆమెను వెళ్లనివ్వలేదు. మరుసటి రోజు ఉదయం నీలు కనిపించకపోవడంతో వెతుక్కుంటూ బబ్లు, రామయ్య మర్రిచెట్టు వద్దకు వెళ్లగా నీలు స్పృహ తప్పిపడి ఉంది. ఆ రోజునుంచి ప్రతి రాత్రి నీలు కళ్ళు ఎర్రగా, కాళ్లు వెనక్కి మలిచి అందర్నీ భయపట్టసాగింది. నీలుని ఆ దయ్యం నుంచి కాపాడడానికి ఆ ఊరి ప్రజలంతా కలిసి ఆ మర్రిచెట్టు వద్ద ఉన్న ఉయ్యాలను తగలబెట్టాలని నిర్ణయించారు. వెంటనే ఊరి ప్రజలందరూ కలిసి ఆ మర్రిచెట్టు వద్ద ఉన్న ఉయ్యాలకు నిప్పంటించగా ఆ భయంకరమైన దయ్యం పెద్దగా అరుస్తూ అంతమైంది. ఆ భయంకరమైన దయ్యం అంతమైన తర్వాత నీలు కొలుకునింది. ఆ ఊరంతా మళ్లీ ప్రశాంతత నెలకొంది.